F1 అత్యంత వివాదాస్పద ఇంజిన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంజిన్లు 70% కంబషన్ పవర్ మరియు 30% ఎలక్ట్రిక్. V6 ఇంజిన్ చాలా పని చేస్తుంది, అయితే బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సహాయం చేస్తాయి. 2014 నుండి ఇది ఉంది, కానీ 2026లో ఇది 50 నుండి 50కి మారుతుంది. సగం శక్తి గ్యాస్ ఇంజిన్ నుండి మరియు సగం ఎలక్ట్రిక్ మోటార్ నుండి వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 3 రెట్లు పెరుగుతోంది, మరియు ఎలక్ట్రిక్ మోటార్ చాలా ఎక్కువ శక్తివంతంగా మారుతోంది. ఇది F1 చరిత్రలో అతిపెద్ద మార్పు. ప్యూరిస్ట్స్ దీన్ని ద్వేషిస్తున్నారు. F1 ఫార్ములా ఈ అవుతోందని మరియు శబ్దం నిశ్శబ్దంగా ఉంటుందని చెబుతున్నారు. మోటార్ స్పోర్ట్ కోసం ఇది చాలా ఎక్కువ విద్యుత్, అది కంబషన్ పవర్ మరియు స్పీడ్ గురించి ఉండాలి. కార్ కంపెనీలు దీన్ని కోరుకుంటున్నాయి, ఎందుకంటే ప్రతి తయారీదారు ఎలక్ట్రిక్కు వెళ్తున్నారు, మరియు F1 ప్యూర్ కంబషన్గా ఉంటే ఆడీ మరియు ఫోర్డ్ చేరవు మరియు హోండా తిరిగి రాదు. వారు విక్రయిస్తున్నదానికి టెక్నాలజీ సంబంధితంగా ఉండాలి. ప్లస్ ఫ్యూయల్ ఇప్పుడు సస్టైనబుల్ మరియు కార్బన్ న్యూట్రల్. F1 ఎవాల్వ్ కావాలి లేదా ముగించాలి.